నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జాతకాల్లో రకరకాల యోగాలు మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మీకు ఈ యోగం ఉంది, ఆ యోగం ఉంది అని. అవయోగాలు గనక ఉంటే డెఫినెట్ గా అవి బాధపడతాయి. మంచి యోగాలు ఉంటే డెఫినెట్ గా ఒక బూస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి. మనకి ఈ యోగం ఉంది కదా, డెఫినెట్ గా మనకి పరిస్థితులు మారుతాయి అన్న అన్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా పెంచుతుంది. కొన్ని కొన్ని యోగాలు వినటానికి కూడా చాలా భలే అనిపిస్తుంటాయి. గజకేసరి యోగం, అవును. ఐశ్వర్య యోగం. ఐశ్వర్య యోగం అనే మాట కూడా వింటూ అసలు ఏంటండి ఈ ఐశ్వర్య యోగం అంటే? ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉంటే ఐశ్వర్య యోగం ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారు? లేని వాళ్ళు ఐశ్వర్య యోగం పొందాలి అంటే ఏం చెయ్యాలి? ఈ మాళవిక యోగం గాని, గజకేస యోగాలు గాని ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి గానీ రియల్ లైఫ్ లో అంత ఆ స్వీట్నెస్ మనం అనుభవించలేం. అవునా? సో గజకేస యోగం అంటే కంఫర్టబుల్ లైఫ్ అంతే. సో జాతకంలో మంచి బలంగా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుండి, వాళ్ళ జాతకంలో లగ్నం బాగుండి, లగ్నం నుంచి గురు బలం, చంద్రబలం బాగుంటే వాళ్ళ యోగాన్ని అనుభవిస్తారు. గజకేసరి యోగం ఉంది, ఇంట్లో హౌస్ వైఫ్ కొండు నీకు అన్ని పెడతా అని చెప్పేసి ఎంతో చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఇంట్లో వంటకు మాత్రం పరిమితం చేసేస్తే, ఇంట్లో చిన్న చిన్న పనులకి పరిమితం చేశారనుకోండి, సో యోగం పోయినట్టే కదా. నా లైఫ్ స్పాయిల్ అయ్యేది అని అనుకుంటుంది ఆ అమ్మాయి. సో ఇలాంటి యోగాలన్నీ ఏంటంటే చూడడానికి వినడానికి బాగుంటాయి, కానీ వాళ్ళ జాతకాలు కూడా బాగుండాలి, అప్పుడే వాళ్ళు కలిసి వస్తాయి, లేకపోతే అంత యోగం ఉండదు. కానీ ఐశ్వర్య యోగం అలా కాదు. ఐశ్వర్య యోగం అనేది మన జాతకంలో పుట్టినప్పటి నుంచి వింశోదశ దశ అని ఉంటుంది. చాలా మందికి శుక్రమాదస్తో పుడతారు, వాళ్ళకి శుక్రుడు ఆ జాతకానికి యోగకారకుడు. కానీ ఎవరికి వస్తున్న యోగం పుట్టినప్పుడు శుక్రమాదస్తో పుడితే తల్లిదండ్రులు అనుభవిస్తారు. చిన్నప్పుడు వీళ్ళకి కంఫర్ట్ లైఫ్ అనిపిస్తుంది, తర్వాత వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ శుక్రమాస అయిపోతుంది. ఒకసారి దశ అయిపోయింది, మళ్ళీ ఆ దశ రావాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇంకెందుకు వస్తుంది మనం బతికుంటాం. సో అంటే అంటే ఎలా అంటేనన్నా, అంటే మళ్ళీ ఆ దశ రావడం అంటే అంతర్దశలు ఉన్నాయి, అంతర్దశలు వస్తాయి కదా, అప్పుడు యోగం మనకు వస్తుంది. అంతర్దశలో కొద్ది పీరియడ్. శుక్రమాదశ అంటే అంతర్దశ అంటే 20 నెలలు, మళ్ళీ 20 months, నియర్లీ 2 years. ఇంకా అంతకు మించి అయితే ఉండదు. సో ప్రతి జాతకంలో ఆ శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి యోగం వస్తుంది. కొన్ని జాతకాలు, కొన్ని గ్రహాలు కలిసినప్పుడు. సో అలాంటప్పుడు వీళ్ళు కొంచెం అప్పుడు ఆ టైంలో కొంతమంది మేము ఆ టైం చాలా బాగుందని ఇల్లు కట్టుకున్నాం, ఆ టైంలో మేము కారు కొన్నాం, ఆ టైంలో ఎందుకో మాకు ఇది జరిగిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ యోగం మేము ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏంటో రాలేదు, మాకు జరగట్లేదు అంటారు. సో ఇవన్నీ ఏంటంటే యోగం ఉన్నప్పుడు వస్తాయి. మనం కొంచెం తెలుసుకొని జాతకాన్ని, ఓ ఈ యోగం టైంలో ఇవన్నీ వస్తాయి కనుక ఇవన్నీ చేసేయాలి, ఇది అయిపోయే లోపు చేసేయాలి అని ఆలోచించుకుంటే చక్కగా ఆ పని అయిపోతుంది. లేకపోతే ఏమో తెలియకుండా మాకు అలా కలిసి వచ్చేసేయండి అంటారు. కలిసి వచ్చేయడం ఏమి ఉండదు, యోగం ఉంటేనే వస్తాయి. అవి వచ్చినప్పుడు కలిసి వస్తున్నాయి కదా అని చెక్ చేసుకోవాలి, ఇంకెంతవరకు కలిసి వస్తుంది మనకి, ఇది చెక్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకేం చేయాలో మొత్తం సాధించేస్తాం. అలాంటి చేయాలి. సో ఐశ్వర్య యోగాలు అంటే మన జాతకంలో అన్ని పరమేశ్వరు దగ్గర ఒకసారి నవగ్రహాలన్నీ పూజ చేసుకున్నాయంట. సో స్వామి ఈ స్థానంలో ఉండొద్దు, ఈ స్థానంలో ఉండదు, ఈ స్థానంలో ఉంటే బాగుండదు చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా మేము వరం ఇవ్వాలి, మాకు ఆయన నచ్చాడు, ఈ మనిషి నచ్చాడు, మేము ఆయనకి వరం ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆయనకి ఎలా ఇవ్వాలి వరం? నవగ్రహాలు అడిగాయంట, మాకు ఒకరు నచ్చారు మనుషులు, సో మేము వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం వరం. అప్పుడు ఏం వరం, ఎలా ఇవ్వాలి వాళ్ళకి వరం అని అంటే, మీకు ఎవరు నచ్చుతారో మీరు వెళ్ళి వాళ్ళకి ఐశ్వర్య యోగంలో ఉండండి, మీకు కావాల్సినవి చేయండి. ఐశ్వర్య యోగం అంటే మనకి మన జాతకంలో 11వ స్థానాన్ని ఇలా ఐశ్వర్య యోగం అంటాం. 11వ స్థానం ఏకాదశి స్థానం అంటాం. ఏకాదశి స్థానంలో ఉంటే యోగిస్తాయని జనరల్ మన పెద్దవాళ్ళు పూర్వం ఏంటంటే ఈ 11 కానీ 3వ స్థానంలో కానీ తర్వాత 12వ స్థానంలో కానీ ఉంటే అంత పెద్దగా ఏమి ఉండదు అండి. కానీ అన్నిట్లో ఉండదు, కానీ 11వ స్థానంలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహం మనని కోరుకుంది అని అర్థం. అది ఉండడం అంటే మనకి ఇవ్వడానికే వచ్చింది. మన పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ ప్రారంభ కర్మ అంటారు. ఇవన్నీ ఏంటంటే అవి ఇవ్వడానికి మాత్రమే అవి ఆ స్థానంలో ఉంటాయి. అక్కడ 4 గ్రహాలు ఉన్నాయంటే 4 గ్రహాలు మనకి యోగించాలని అర్థం. సో ఆ 4 గ్రహాలు యోగం మనకు వస్తుంది. చాలా మంది చూడండి 40 years వరకు ఏం సంపాదించారు, 40 తర్వాత వాళ్ళు సూపర్ స్టార్లు అయిపోతారు. కొంతమంది 50 వరకు ఏం సంపాదించలేరు, 50 years నుంచి వాళ్ళు రాణిస్తారు. అంటే వాళ్ళకి ఏకాదశి యోగం, ఏకాదశిలో ఉన్న గ్రహాలు దశలు వచ్చినప్పుడు యోగం వస్తుంది.
సో అంటే 11వ స్థానంలో ఈ గ్రహాలు ఉండాలి. ఒకవేళ 11లో ఎవరు లేరు అని అంటే ఆ 11th లార్డ్ ఎక్కడున్నాడు అనేది చూస్తారా? లేదు, ఉండాలా? ఉంటేనే ఇస్తారు. అవి వాళ్ళు కోరుకున్నవి మేము ఇద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు నేను మీకు నచ్చాను, మీరు నాకు ఒక తాంబూలం ఇద్దాం అనుకున్నారు. అవును, సో తాంబూలం ఇవ్వాలి అంటే నేను మీ దగ్గరికి వస్తే నేను తాంబూలం ఇద్దాం అనుకుంటారు. అవును. మీరు ఇవ్వకుండా నేను తాంబూలం తీసుకుని అవ్వదు కదా, అలా అనమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్కడ ఉంటేనే మాకు ఆ యోగం. అంతే 11వ స్థానాధిపతి ఇక్కడ ఉన్నాడు నాకు ఇచ్చేస్తారు యోగం అంటే ఇవ్వరు. ఇట్లా అట్లయితే అందరికీ ఇవ్వాలి. అందరికీ ఇవ్వాలి కదా. వాళ్ళు అక్కడ ప్లేస్ అయ్యి ఉండాలి. అక్కడ ఉండాలి. అక్కడ ఏ గ్రహం ఉన్నా, రాహు ఉన్నా యోగమే, కేతు ఉన్నా యోగమే, శని భగవాన్ ఉన్నా యోగిస్తాడు, మనకి గురువు ఉన్నా యోగిస్తాడు, ఎవరున్నా యోగిస్తాడు. మన ఇది మన లగ్నానికి చక్రానికి సంబంధం లేదు. ఏకాదశిలో ఏ గ్రహం ఉంది ఆ గ్రహం మనకి యోగిస్తుంది. ఆ దశ రావాలి మనకి. సూపర్. అసలు వాళ్ళు ఒకవేళ ఎవరు లేకుండా ఎంటీగా ఉంది అని అంటే ఏంటి దాని పరిస్థితి? లేదని అర్థం. ఐశ్వర్య యోగం లేదు మన జాతకంలో. సో ఐశ్వర్య యోగం లేనప్పుడు ఏం చేస్తామంటే మనలో మన జాతకంలో ఏవైతే ఐశ్వర్య యోగాలు ఇచ్చే దశలు ఉన్నాయో, గ్రహాలు ఉన్నాయో, ఆ గ్రహాలు ఏ దశల్లో వస్తాయి ఆ టైంకి వాళ్ళని ప్రే చేస్తామట. సో వాళ్ళకి జపం, అనుష్ఠానం, పూజ, తర్పణ, హోమం చేయడం వల్ల మనకి ఆ యోగం వస్తుంది. ఇలా చేయొచ్చు. చాలా మంది బాలైపోతేనే చేస్తారు. అంటే బాగా పీడిస్తున్నా కనుక జపం చేస్తే శాంతిస్తాడు, మన ఇబ్బంది పెట్టడం అనుకుంటారు. అలా కాదు, యోగం ఉన్నప్పుడు కొంచెం చేయించుకోవడం వల్ల మనకి లాభం. ఇప్పుడు గురువు ఒక అనుగ్రహం కావాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేయాలి, సిద్ధమంగళ స్తోత్రాన్ని రోజు పఠన చేయాలి. ఎక్కడున్న గురువు యోగిస్తాడు. సో గురువు ఒక్కసారి యోగిస్తే చాలా గ్రహాలు యోగిస్తాయి మనకి. సో ఎందుకంటే పెద్దవాళ్ళ మాట వింటారు కదా, ఒక పెద్ద మనిషి చెప్పాడు వినాలి కదా మిగతా వాళ్ళందరూ, అలా అనమాట మనకి జాతకంలో గురువు ఒక యోగం. సో గురువు ఒక యోగం కావాలంటే మనం ఏం చేయాలంటే పరమేశ్వరుని అనుగ్రహం కోసం పరమేశ్వరుడు అభిషేకాలు, పూజలు చేయించుకోవాలి, లేదా దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలి. ఆ స్వామిని పట్టుకుంటే తొందరగా ప్రసన్నం అవుతాయి. సో చేసుకోవచ్చు. ఇది యోగా అన్నమాట, మన ఐశ్వర్య యోగాలు అంటే. సో అయితే చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఎవరు అందరూ చూసేసుకుంటున్నారు. గూగుల్లో మన జాతకం కొట్టేస్తే తెలిసిపోతుంది, చాట్ లో వస్తుంది అనేది తెలిసిపోతుంది. సో 11th ప్లేస్ లో ఉండేటటువంటి గ్రహాల యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు, లేకపోతే అంతర్దశలు కావచ్చు, మహర్దశలు అవ్వచ్చు, ఏదైనా డెఫినెట్ గా ఐశ్వర్య యోగం అనేది వస్తుంది. సో వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏం కావాలంటే అది జరుగుతుంది. అంటే వాళ్ళు ఇవ్వడం అంటే ఐశ్వర్యం ఒకటి ఇవ్వరు, వాళ్ళు మనకి ఏం కావాలో అది ఇస్తారు. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, వివాహం జరిపిస్తారు. లేదు ఆర్థికంగా సెటిల్ అవ్వాలనుకున్నాం, సెటిల్ చేపిస్తారు. ఒక కార్ కొనుక్కోవాలనుకున్నాం, కారే ఇస్తారు. ఇప్పుడు మన యోగం ఇక్కడ ఏంటంటే మనం ఏం కోరుకుంటాం అనేది ఇంపార్టెంట్. అక్కడ మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తారు. బ్యూటిఫుల్. చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి ఇది మాత్రం. సరే, యోగం ఉంది, ఆనందమే, బాగుంది. మరి లేరండి 11వ స్థానంలో ఏ గ్రహాలు లేవు, మాకు మరి ఐశ్వర్య యోగం లేదా, మరి మా పరిస్థితి ఏంటి అని అడిగితే కనుక ఏంటి సమాధానం? చాలా సింపుల్ గా వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే కొంచెం కష్టమైన పని కానీ చాలా ఈజీగా చేసుకోగలరు. పెద్ద కష్టం కాదు, వెళ్ళడము చేయడం కష్టం ఈ పని, ఈ రెమెడీ. సో రావి ఆకు ఉన్నాయి కదా, సో గుళ్ళో ఉండే రావి చెట్టులో తానుగా పడిపోయిన ఒక ఆకుని అండి తీసుకొచ్చి, అంటే దానికి మచ్చలు కానీ మరకలు కానీ చిరిగిపోవడం కానీ ఉండకూడదు, నీట్గా ఉండాలి. సో ఆకు తీసుకొని అండి చక్కగా ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలం తీసుకొచ్చి, ఒకవేళ షాప్లో ఇవాళ రోజు గంగాజలం అమ్ముతున్నారు, తెచ్చుకుంటున్నాం. ఆ గంగాజలాన్ని వాళ్ళు గంగాజలం కాదు మనకు తెలియదు. సో అందుకని ఏంటంటే అమ్మవారిని ఒకసారి తలుచుకోవాలి. కాశీ గంగ 108 సార్లు ఆ గంగాజలాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. చేస్తే ఆ కాశీ గంగ అమ్మవారు ఆ నీళ్ళలోకి వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని ఆ నీళ్ళతో కొంచెం పసుపు కలుపుకొని ఆ పసుపుతో స్వస్తిక్ అని రాయాలి. స్వస్తిక్ రాసి మన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, శివుడు అంటే శివుడు, అక్కడ పాదాలు దగ్గర పెట్టి మాకు ఐశ్వర్య యోగాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి నెల శుక్లపక్షంలో శనివారం. శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం. అంటే ప్రతి నెల శుక్లపక్షం వస్తుంది మనకి. ఒక్కోసారి 2 రావచ్చు, 2 వస్తాయి. శుక్లపక్షంలో 2 శనివారాలు వస్తాయి. ఫస్ట్ శనివారమే, మొదటి శనివారమే కావాలి, రెండో శనివారం మనకి రాదు. ప్రారంభం మాత్రం మొదటి శనివారం. అలా ఒక ఆకు తీసుకొచ్చి ఇలాగ 9 శనివారాలు వీళ్ళు 9 వారాలు చేయాలి. శుక్లపక్షం అంటే ఏంటి అంటే పౌర్ణమికి ముందు అంతా కూడా శుక్లపక్షం. అవును. సో అమావాస్య తర్వాత వచ్చేదంతా శుక్లపక్షం. అంతే, అమావాస్య వచ్చింది శుక్లపక్షం. కరెక్ట్. సో ఆ శనివారం ప్రారంభం చేసి ఒక ఆకు తీసుకొచ్చి ప్రతి శనివారం ఒక్కాకే శనివారం టెంపుల్ కి వెళ్ళి, అసలు ఒక్కాక దొరకడం అదృష్టం, యోగం, ఐశ్వర్య యోగం. గ్రీన్ కలర్ ఆకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్నే వీళ్ళు టెంపుల్ కి వెళ్ళి అక్కడ నమస్కారం చేస్తే ఆ చెట్టు నుంచి పడుతుంది ఆకు, కొయ్యకూడదు.
అలా విసరకూడదు, ఏదో రాలి విసిరితే పడితే కదా అలా చేయకూడదు. ఊపేయకూడదు తానంత చెట్టుని. తానుగా ఊడి పడాలి కింద. Right. అంటే వాళ్ళకి యోగం ఉంది అని అర్థం. ఆ ఆకు దొరికిందా వీళ్ళకి అదృష్టమే. ఆ ఆకు తెచ్చుకొని చక్కగా స్వస్తికి రాసి పాదాల దగ్గర పెట్టడం. ఇలా 9 శనివారాలు చేస్తారు కదా, 9వ శనివారం రోజు మాత్రం 9 ఆకులు. లేదు కుదరలేదంటే సరే 3 ఆకులు. దొరకలేదు అంటే అదేంట అందుకే చెప్తున్నా, 9 మినిమం మాక్సిమం ఉండాలి. లేదు దొరకలేదంటే 3 ఆకులు తెచ్చుకోండి, అయితే 5 ఆకులు తెచ్చుకోండి, 7 ఆకులు, 9 ఆకులు దొరికితే 9 ఆకులు అదృష్టం. ఈ 9 ఆకుల్ని స్వస్తికి రాసేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరికను చెప్పి ఒక పట్టు వస్త్రం లాంటిది, ఎల్లో కలర్ పట్టు వస్త్రం, అంటే సిల్క్ వస్త్రాలు కాకుండా పట్టుదే ఉండాలి, ఎల్లో కలర్ ఉండాలి. దాంట్లో ఈ ఆకుని మూట కట్టేసి, ఇప్పుడు పూర్వం అయితే ధనం దాచుకోవడానికి ఒక ప్లేస్ ఉండేది ఈ మనకి. ఆకులు అంటే మొత్తం 9 వారాల నుంచి ఉన్న ఆకులా, లేకపోతే ఆ పర్టికులర్ లాస్ట్ వీక్ పర్టికులర్ 9 ఆకులు మాత్రమే. లాస్ట్ వీక్ అదే ఈ 9, 3, 5 అంతే. మీ ఇష్టం. మీ ఇష్టం ఉమ్. అది. ఉమ్. సో ఈ ఆకు ఈ ప్రతిరోజు పడిన ఈ ఆకు ఇది ఉంది కదా, ఈ ఆకు పారే నదిలో వేసేయాలి. సో ఆ నది దేవత మన కోరిక తీరుస్తుంది అన్నమాట. నది లేకపోతే తీసుకెళ్లి నదిలో వెళ్ళినప్పుడు వేసేయడమే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసేయడమే. వేసేయడమే. దాచిపెట్టుకొని. అది. ఆ. సో నదుల్లో వేయడం, నదిలో ఉన్న వాళ్ళకి సంతోషం, హ్యాపీ. చక్కగా పొద్దున్నే వెళ్ళి ఆదివారం రోజున ఆ నదిలో ఆకును వేసి దండం పెట్టుకుంటే ఆ నది దేవత కూడా వీళ్ళ ప్రార్థన అందిస్తుంది. అయితే ఈ పట్టుబట్టలో కట్టాం మూటలాగా. కట్టిన పట్టుబట్టుని తీసుకెళ్లి ధనం పెట్టుకుంటారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.